ప్రతి మనిషి తన జీవితంలో ప్రేమ అని ఈ 2 అక్షరాల పదం కొరకు ఎంత తాపత్రయపడతాం మనందరికీ తెలుసు. జీవితంలో ఆరాటం దేని కొరకు పడతామంటే ప్రేమ కొరకు. ప్రతి మనిషిలో ప్రేమించబడాలి అనే ఒక బలమైన ఆశ ప్రతి ఒక్క మనిషిలో ఉంటది. దేవుడు కూడా ఆయన ప్రేమ స్వరూపి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమ అంటే ఎలా ఉంటుంది? ప్రేమ అనేది ఒక ఫీలింగ్, లేకపోతే ప్రేమ అనేది ఒక భావన. సో ప్రేమను చూడాలంటే దాని రూపం ఎలా ఉంటుంది? ప్రేమ అనేది చాలా రకాలు ఉంటాయి. లోకంలో చాలా రకాలైన ప్రేమలు మనకు అందుబాటులో ఉంటాయి. సో ప్రేమ అని లేబుల్ ఉన్నంత మాత్రాన అది ప్రేమ కాదు. కనబడినవంతా నిజమైన ప్రేమలు కాదు. నిజమైన ప్రేమ అని చెప్పుకునేవారు, నిజమైన ప్రేమని ఇస్తాము అని ఒకవేళ ఎవరైనా ఆఫర్ చేసినా కూడా ఆ ప్రేమలన్నీ కూడా స్వచ్ఛమైన ప్రేమలు కానే కాదు. కానీ స్వచ్ఛమైన ప్రేమ ఎక్కడ దొరుకుతుంది? నిజమైన ప్రేమ నేను